సాంఘిక అధ్యయన బోధనా లక్ష్యాలు: ఆదర్శ పౌరసత్వాన్ని పెంపొందించడం, జాతీయ భావాన్ని పెంపొందించడం, దేశభక్తిని కలిగించడం, అంతర్జాతీయ అవగాహనను పెంపొందింపచేయడం, సాంఘిక దురాచారాల నిర్మూలనకు తోడ్పడటం, వసుధైక కుటుంబ భావనకు చేయూతనివ్వడం, లౌకిక భావాన్ని పెంపొందించడం, లక్ష్యం లేకుండా పాఠాన్ని బోధించడం దిక్సూచి లేని నావను నడపడంతో సమానం. నావ గమ్యం చేరాలంటే దిక్సూచి ఎంత అవసరమో పాఠం బోధించడానికి లక్ష్యం అంతే ముఖ్యం. కాబట్టి మనం లక్ష్యాత్మక బోధన చేయాలి. లక్ష్యాలు, వాటి లక్షణాలు మనోవిజ్ఞాన సిద్ధాంతాల ఆధారంగా సాధించడం జరుగుతుంది. తరగతి బోధన ద్వారా తరగతిలో సాధించడం జరుగుతుంది. విద్యార్థి ప్రవర్తన మార్పుకు దోహదపడతాయి. పాఠ్యాంశాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఆచరణ యోగ్యంగా ఉంటాయి. అభ్యసన ఫలితాలలో ఇవి కనిపిస్తాయి. బోధనకు మార్గదర్శకత్వం వహిస్తాయి. విద్యార్థి మంచి అభ్యసన కోసం మనం ఆశించిన స్పందనలను ప్రణాళికలో స్పష్టంగా పేర్కొనడాన్ని స్పష్టీకరణలని అంటారు. స్పష్టీకరణలు, వాటి లక్షణాలు మనోవిజ్ఞాన శాస్త్ర సిద్ధాంతాల ప్రాతిపదిక అభ్యసనకు తోడ్పడతాయి. విద్యార్జనకు చెందిన ఆయా స్థాయిలలో ఇవి పనిచేస్తాయి. విద్యార్థి ప్రవర్తన మార్పుకు దోహదపడతాయి. అభ్యసన ఫలితాలలో ఇవి కనిపిస్తాయి. విద్యార్థి వికాసానికి ప్రతీకలుగా నిలుస్తాయి. లక్ష్యాలు, స్పష్టీకరణలు బోధన అభ్యసనకు ప్రాణం వంటివి. ఇవి నాణేనికి బొమ్మ బొరుసు లాంటివి. బోధన అభ్యసన లక్ష్యాలను ప్రధానంగా 3 రకాలుగా వర్గీకరించవచ్చు: జ్ఞానాత్మక రంగం లక్ష్యాలు, భావావేశ లక్ష్యాలు, మనోచలనాత్మక లక్ష్యాలు. జ్ఞానాత్మక రంగానికి కృషి చేసిన వారు బెంజమిన్ ఎస్. బ్లూమ్. భావావేశ రంగానికి కృషి చేసిన వారు డేవిడ్ ఆర్. క్రాత్హోల్. మానసిక చలనాత్మక రంగానికి కృషి చేసిన వారు ఎలిజబెత్ సింప్సన్, ఆర్. హెచ్. దావే మరియు హౌరో. ఈ వర్గీకరణనే బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ అని అంటారు. లక్ష్యాల వర్గీకరణ జరపాలనే ఉద్దేశం 1948లో బోస్టన్లో జరిగిన మానసిక శాస్త్రవేత్తల అసోసియేషన్ సభలో కళాశాలల పరీక్షకులు నియమించడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1971వ సంవత్సరంలో జీవో నంబర్ 781ని ప్రభుత్వం జారీ చేసిన 7-10 తరగతులు తప్ప మిగిలిన అన్ని తరగతుల విద్యార్థులు పరీక్షా మార్కులతో నిమిత్తం లేకుండా ఉత్తీర్ణులయ్యే పద్ధతిని ప్రవేశపెట్టింది. అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం చేసిన ఈ నిర్ణయం వెనుక ముఖ్య ఉద్దేశం ఉపాధ్యాయులను, విద్యార్థులను మార్కుల సాధన నుంచి విద్యా లక్ష్యాల సాధన వైపు మరల్చడమే. గాంధీ చెప్పినట్లు విద్యా పరమావధి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక రంగాలను అభివృద్ధి చేయడమే. జ్ఞానాత్మక రంగం మెదడుకు సంబంధించినదైతే భావావేశ రంగం హృదయానికి, మానసిక చలనాత్మక రంగం కర్మేంద్రియాలకు సంబంధించినవి.